ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. చేరువచ్చిన మీ బిడ్డలందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖనాలు ధ్యానిస్తుండగా నాయన మీరే మాకు బోధించండి. పరధ్యానం లేక ఏకాగ్రత కలిగి ఆలకించడానికి సహాయం చేయండి తండ్రి. నిల్చని నేను అల్పుడను అయోగ్యుడను, మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 107వ కీర్తన పంచమ స్కంధము అని వ్రాయబడిన ఈ కీర్తన ప్రారంభ కీర్తనలో యెహోవాకు మొరపెట్టిరి అనే మాట పలుమార్లు ప్రస్తావించబడింది. యెహోవాకు మొరపెట్టడం అనేది ఒక ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఒక హక్కు, లేక దేవుడు తన పిల్లలకు ఇచ్చిన హక్కు. మొరపెట్టడం, దేవునికి చెప్పుకోవడం. ఈ చెప్పుకోవడంలో మొర అనే మాట బాగా ఇక్కడ వినియోగించబడింది. మొరపెట్టడం అంటే కొంచెం తొందర చేయడం, బాధను వ్యక్తం చేయడం. యెహోవాకు మొరపెట్టిరి అని చూస్తున్నాం. ఈ మొరపెట్టిన కారణాలు ప్రస్తావించి మనం గమనించాలి. మొరకు కారణాలు ఉన్నాయి. నేను గతంలో మీకు చెప్పినట్టుగా మొరపెట్టడం అంటే ఏం చెప్పాను గుర్తుందా? మొరపెట్టడం అంటే ఏం చెప్పాను? మొరపెట్టడం అంటే దేవుణ్ణి త్వరపెట్టడం అని చెప్పాను. మొరపెట్టడం అంటే దేవుణ్ణి త్వరపెట్టడం. దేవుణ్ణి త్వరపెట్టాలి అంటే మొరపెట్టాలి. పిల్లల్ని రారా అని పిలవడం వేరు, ఒక వెర్రి కేక వేసి రారా అని పిలవడం వేరు. ఈ రెండు పిలవడాలే. గట్టిగా రారా అని కేక వేయడంలో త్వరపెట్టడం అవుతుంది. అందుచేత మనకున్న ఇబ్బందిలో మన ప్రార్థన రూపాంతరం చెందుతుంది. ఒక స్థితి నుండి మరో స్థితికి వెళుతుంది. ఒక లెవెల్ నుండి మరో లెవెల్కి వెళుతుంది. ఒక రూపం నుండి మరో రూపానికి వెళుతుంది. ప్రార్థన తన రూపురేఖలు మార్చుకుంటుంది ప్రార్థించేవాని స్థితిని బట్టి. మనం చూస్తుంటాం చాలామందిని, భిక్షమెత్తేవాళ్ళు బస్ స్టాండుల్లో కానీ ట్రైన్స్, వాళ్ళు అడగడం చాలా దీనంగా ఉంటుంది. అది మొరపెట్టడం చాలా దీనంగా ఉంటుంది. అంటే ఆ దీనత్వం కలిగిన ఆ మాటలలో తన బాధ అవతలవాడు అర్థం చేసుకుంటాడని, అందుచేత మనకున్న బాధను బట్టి మనం అడిగే తీరుతెన్నులు మారుతాయి, అడిగే క్రమం మారుతుంది. ఇశ్రాయేలు కూడా దేవునికి మొరపెట్టారు, దేవుణ్ణి త్వరపెట్టారు. మొరపెడితే ఏం జరిగింది? నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని,
పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరవింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. 9వ వచనంలో వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. మొర దేవుణ్ణి దింపుతుంది, దేవుణ్ణి దింపుతుంది. పైనుండి కిందకు, పరలోకం నుండి నరలోకానికి. అంతేకాదు మన ఇంటికే చెప్పాలంటే, మన ఇంటికి ఆయన వచ్చేలా చేస్తుంది, మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది, మన బాధలలో ఆయన భాగస్వామి అగునట్లుగా చేస్తుంది. మొర కొంత ప్రాధాన్యత ఉంది. 430 ఏండ్లు వారు బాధలు అనుభవించి తట్టుకోలేక తాళలేక వాళ్ళు దుఃఖంతో మొరపెట్టినప్పుడు ఆయన అన్నాడు, దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుచేత ప్రియులరా, మొరపెట్టడం మనకొక అలవాటు కావాలి. అది ఒక దినచర్య కావాలి. ఇశ్రాయేలు ఎందుకు మొరపెట్టారో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా ఇందులో రాయబడ్డాయి, గమనిద్దాం. 107వ కీర్తనలో 5వ వచనం, ఆకలి దప్పుల చేత. అది ఆకలి దప్పులు, వారి ఆకలి దప్పులు దేవునికి మొరపెట్టేలా చేశాయి. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లగా వారు మొరపెట్టారు. ఆకలి దప్పులు మన చేత మొరపెట్టిస్తాయి, మన చేత మొరపెట్టిస్తాయి. చేత ఆకలి కొనడం, ఏమండి, ఆకలి కొనడం చెప్పండి, ఆకలి కొనడం, ఆకలి కొనడం ఆశీర్వాదం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆకలి లేకపోతే జబ్బు. అది ఆకలి దప్పులు. దేవుడు మనలో ఆ సిస్టమ్ ఉంచాడు. దేవుడు మనలో ఆ సిస్టమ్ ఉంచాడు. ఆకలి దప్పులు. ఆకలి దప్పులు ఎంత గొప్పవంటే, మనకు విజ్ఞానం ఇవ్వడానికి, మనకు చదువు ఇవ్వడానికి, మనం చదువుకోవడానికి, మనం రకరకాల ప్రాంతాలకు వెళ్ళడానికి కదండి, ఉద్యోగరీత్యా, చదువు రీత్యా మనకు తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోతాం. కారణం ఏమిటో తెలుసా? ఆకలి దప్పులే. ఉద్యోగాలకి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, ఇంకా నేవల్ ఫోర్స్కి వెళ్తాం, ఇంకా సైన్యానికి వెళ్ళిపోతాం కదా. యుద్ధం చేయకపోయినా విజయరాజు సైన్యంలోకి వెళ్తాం, నేవల్ ఫోర్స్కి వెళ్తాం, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తాం, రకరకాల ఉద్యోగాలు చేస్తాం. వీటన్నిటికీ బేస్ ఏమిటంటే ఆకలి దప్పులు. అపిటైట్ అంటాం, హంగ్రీ అంటాం. ఆకలి దప్పులలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ నాయన విశ్వాసం ఉంచువాడు ఆయన
వారికి ఏమాత్రమూ కొదువై ఉండదని చెప్పబడింది. ఆహారం. యేసుక్రీస్తు కూడా ఆకలి కొన్నాడు. 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొనగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరని రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాటలు చూస్తాం. ఆకలి ఎరిగిన వాడు యేసుక్రీస్తు. ఖాళీ కడుపేంటో ఆయనకు తెలుసు. ఆకలి ఎరిగిన వాడు. అందుచేత ఆయన ఎక్కడ మీటింగ్స్ పెట్టినా భోజనాలు పెట్టేవాడు. యేసుక్రీస్తు భోజనాలు పెట్టేవాడు. ఎందుకంటే ప్రజలు ఆకలి కొని ఉంటారని ఎరిగినవాడు. భోజన ఏర్పాట్లు కలువ అనేది ముందు చదివి మిగతాదంతా చదువుతాం పేపర్ మనం. లేకపోతే వెళ్ళి రావడం మళ్ళీ ఇంటికి వచ్చి వండుకోవడం ఇవన్నీ కష్టం కదా. అవి ఏర్పాటు చేయాలి. యేసుక్రీస్తు చేశాడు. 5,000 మందికి ఒకసారి, 7,000 మందికి ఒకసారి. శిష్యులు సముద్ర తీరంలో ఉండగా కనపడి ప్రత్యక్షమై వారికి రొట్టె చేపలు, కాల్చిన రొట్టె చేపలు పెట్టాడు. ఆయన అన్నదాత, ఆకలి ఎరిగినవాడు కనుక వాళ్ళు ఎప్పుడు మొరపెట్టారు? ఒకటి ఆకలి దప్పుల చేత, రెండవది చూడండి కిందే వారు కష్టకాలమందు అని ఉంది. కష్టకాలం, కష్టాలు లేకుండా ఉండవు. నాకు కష్టం అంటే తెలియదన్నా, అని ఎవరు అనలేరు. అందుచేత కష్టములో మొరపెట్టారు. ఇంకా చూడండి ఆ తర్వాత లైన్లో ఆపదలలో అని ఉంది. ఒకటి ఆకలి దప్పులు, 2 కష్టకాలము, 3 ఆపదలలో. ఇవన్నీ మన సహజ అనుభవాలే. ఆపదలలో వాడు మొరపెట్టారు. మనం చూస్తున్నాం. ఇంకా కారణాలు చూడండి. 26వ వచనంలోని 2వ లైన్లో శ్రమ చేత అనుంది. శ్రమలో మొరపెట్టారు. ఒకటి ఆకలి దప్పులు, 2 కష్టకాలము, 3 ఆపద, 4 శ్రమ చేత, శ్రమలలో. ఆ తర్వాత లేఖనాల్లో మనం చూస్తాం, గమనించండి. 39 బాధ వలనను, తర్వాత ఇబ్బంది వలనను, దుఃఖము వలనను అని చూస్తున్నాం. దాదాపు 7 మనం చదువుకున్నాం. ఎప్పుడు మొదలుపెట్టారు చెప్పండి? 1 ఆకలి దప్పులు, 2 కష్టకాలము, 3 ఆపద, 4 శ్రమ, 5 బాధ, 6 ఇబ్బంది, 7 దుఃఖము. ఇవి ప్రార్థన మొరపెట్టడానికి ప్రధాన కారణాలు కాగా మన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి మనం మొరపెడదాం, దేవుణ్ణి త్వరపెడదాం. దేవుడు మనవి ఆలకించి మన ప్రార్థన అంగీకరించుగాక. ప్రార్థన చేసుకుందాం.